కార్డియాక్ అరెస్ట్ అండ్ హార్ట్ అటాక్ రెండు ఒకటేనా వేరువేరా? హార్ట్ అటాక్ అంటే గుండెకు సంబంధించిన రక్తనాళం 100% బ్లాక్ అయ్యి గుండెకు రక్త సరఫరా పూర్తిగా ఆగిపోవడం. దీనిలో పేషెంట్కి ఛాతీలో నొప్పి, ఆయాసం, చెమటలు పట్టడం ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అదే కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె స్పందనలు పూర్తిగా ఆగిపోవడం, అంటే గుండె కొట్టుకోవడం పూర్తిగా ఆగిపోవడం. దీనిలో ఈ రోగి సడన్గా కుప్పగొలిపోవడం కానీ లేదంటే స్ప్రో కోల్పోవడం కానీ జరుగుతుంది. ఈ కార్డియాక్ అరెస్ట్ జరిగినప్పుడు మనం వెంటనే కార్డియో పల్మనరీ రిససిటేషన్ CPR అనేది ఇనిషియేట్ చేయాల్సి ఉంటుంది. ఈ కార్డియాక్ అరెస్ట్కి రకరకాల కారణాలు ఉంటాయి. దానిలో ఈ గుండెపోటు అనేది ఒక కారణం మాత్రమే. గుండెపోటు జరిగిన మొదటి 24 గంటల్లో 25 నుంచి 50% మందికి కార్డియాక్ అరెస్ట్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మీకు గుండెపోటు వచ్చినట్టయితే వెంటనే మీ దగ్గరలో ఉన్న కార్డియాలజిస్ట్ని కలిసి ఈ కార్డియాక్ అరెస్ట్ లాంటివి ప్రివెంట్ చేసుకోవడం చాలా శ్రేయస్కరం. మన హీలియోస్ హాస్పిటల్స్లో 24/7 నా ఆధ్వర్యంలో ఈ గుండెపోటుకి చికిత్స అత్యాధునికంగా లభిస్తుంది.